బండికి సన్స్ట్రోక్ తగిలింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏకంగా పార్టీలో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తేదీన ఓ పోక్సో కేసు నమోదైంది. సో ఇది పోక్సో కేసు కాబట్టి మైనర్ అమ్మాయి ఎదుర్కొంటున్నటువంటి ఒక బాధ కాబట్టి డెఫినెట్గా ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడాల్సి ఉంటుంది. చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇప్పటివరకు జరిగినటువంటి పక్కా విషయాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఫస్ట్లీ తన కుమారుడుపై నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ ఎలా రియాక్ట్ అయ్యారు, బండి సంజయ్ వర్షన్ ఏంటి, ఒకసారి బండి సంజయ్ మాటల్లో విందాం. ప్లీజ్ యార్, బండి సంజయ్ ఏమన్నాడో ప్లే చేయండి. శాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాదాపుగా ఏడ్చినంత పని చేశారు బండి సంజయ్. ఆయన మాట్లాడుతుంటే కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి. నన్ను నమ్మండి అన్నా అని అంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, పార్టీకి కానీ నేను ఎప్పుడు తలదించుకునే పనే చెయ్యను, నేను నన్ను నమ్మండి అన్నా అని చెప్తూ ఆయన నా పైన రాజకీయ కుట్ర జరుగుతోంది అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతోంది, నిజంగానే బండి సంజయ్ కుమారుడు పైన నమోదైనటువంటి పోక్సో కేసు రాజకీయ కుట్రేనా? నిజంగా రాజకీయ కుట్ర అయితే బీఆర్ఎస్ పార్టీ పైన ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు ఆయన. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే రాజకీయ కుట్ర బండి సంజయ్ పై చేస్తే ఎంతటి దిగజారిపోయిన తల్లిదండ్రులు కూడా తన కుమార్తె పేరు చెప్పి ఓ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేయమని ఎవరు అడగరు. ఎంతటి దిగజారిపోయిన వాళ్ళు కూడా, ఎంతటి బీదరికంలో ఉన్న వాళ్ళు కూడా తన కూతుర్ని అడ్డు పెట్టుకొని ఓ వ్యక్తి పైన పోక్సో కేసు అంటే ఏంటి? తన కూతురు పైన అఘాయిత్యం జరిగింది, తన కూతురు పైన ఒక వ్యక్తి మిస్బిహేవ్ చేసిన చెప్పేటువంటి మాటే కదా. దట్టు అక్కడ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుడు కుటుంబం, ఆయన కూడా చాలా రిచెస్ట్ ఫ్యామిలీ అంట, అంటే సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. మైనర్ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఐ డోంట్ వాంట్ మోర్ డీటెయిల్స్ని ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ సో ఆ అమ్మాయి నిజంగానే బండి సంజయ్ అంటున్నట్టుగా రాజకీయ కుట్ర జరిగితే ఒక అమ్మాయిని ఏదైనా కూడా ఓ పార్టీ వాడుకుంటుందా? ఇది ఒక బిగ్ అనుమానం. ఇక కట్ చేస్తే మరి ఇంత పెద్ద కేసు ఎదుర్కొంటున్నారు. ఇది సామాన్యమైన వ్యక్తి కాదు, కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే ఈ అంశం పరిమితం కాలేదు. ఏకంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది బండి సంజయ్కి ఇచ్చినటువంటి సన్స్ట్రోక్. సో బండి భగీరథ్ అంశం ఏకంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడారు? సో తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకొచ్చిన మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి రామచంద్రరావు ఏం మాట్లాడారో చూద్దాం. PCR రామచంద్రరావు ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఇప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. అదే కుటుంబంలో సో లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. రామచంద్రరావు కూడా ఇది డైరెక్ట్గా ఆ మీడియా సమావేశంలో బండి సంజయ్ కొడుకు మీద మాట్లాడాల్సిన మాటల కోసం ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన నిన్న ప్రధాని మోదీ సభ జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి రామచంద్రరావు సమాధానం ఇది. లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ కేసుకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, అది ఆయన పర్సనల్ మ్యాటర్ అంటూ రామచంద్రరావు కొట్టిపారేశారు. సో ఇక్కడ వరకు జరుగుతోంది బీజేపీ వర్షన్ ఏంటో విన్నాం. సో సీక్వెన్స్ ఆఫ్ ఈక్వెన్స్ మాట్లాడుకుంటే అది మే 8వ తేదీ 2026 రాత్రి 10:30 FIR నమోదైందట. ఇప్పటివరకు ఆ FIR అఫీషియల్గా ఎవరి చేతిలో కూడా లేదు. సో ఆ FIR నమోదైనటువంటి ఆధారితంగా బండి భగీరథ్ అనే వ్యక్తి డిసెంబర్ 31న ఒక మైనర్ అమ్మాయి పైన మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లి తను తాగేటువంటి కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి ఆ అమ్మాయి మత్తులోకి మునిగిన తర్వాత ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది యాక్చువల్ కేస్. సో మరి దీంట్లో అంతా చాలా క్రితం జరిగినటువంటి కేసులో ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందని అంటే ఆయన ఓ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇక్కడ RS ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా సంచలన విషయాలు బయట పెడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలీసులు మాట్లాడింది లేదు, బాధితులు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. బట్ నేను బాధితులతో మాట్లాడాను అన్నట్టుగా RS ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాటలు ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే పోయిన నెల
22, 23 ఈ డేట్ ఆఫ్ టైమ్స్లో అరౌండ్ ఆ డేట్లలో మూడో వ్యక్తి ఒకరు ఇన్వాల్వ్ అయిపోయి ఏకంగా బండి భగీరథ్ పైన ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి కుటుంబం ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తులతో మాట్లాడి స్వయంగా వాళ్ళే డైరెక్ట్గా ఇటు బండి సంజయ్ దగ్గరికి ఆ మూడో వ్యక్తి తీసుకొచ్చాడు ఆ కుటుంబాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ఆ కుటుంబంతో బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏంటట అంటే ఆ అమ్మాయిని కూడా మైనర్ అమ్మాయిని చూడకుండా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు బండి సంజయ్. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట, బీఆర్ఎస్ పార్టీ నేత. సో స్వయంగా బాధితురాలే చెప్పింది అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. సో అక్కడ ఆ అమ్మాయి పైన చాలా దారుణంగా మాట్లాడడంతో పాటుగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను రాష్ట్ర అధ్యక్షుడి నుంచి నా పదవిని పార్టీ పక్కన పెడితే 8 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు, అది నా లెవెల్, నేను ఒక్కసారి ఆదేశిస్తే మీ పని ఏంటో అర్థం చేసుకోండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట కుటుంబానికి. అయితే గత్యంతరం లేక ఎక్కడికి వెళ్ళినా వారికి న్యాయం జరగడం లేదు. సో ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే నానక్రామ్గూడలో ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగిందట. ఉత్తర తెలంగాణలోని ఓ బిల్డింగ్లో బేస్మెంట్లో కూడా ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. సో ఇంత పక్కా ఇన్ఫర్మేషన్ ఆయన చెప్తున్నారంటే మేబీ ఆయన నిజంగానే బాధితురాలు కలిసారేమో అనే రకంగా అందరూ అనుకుంటున్నారు పబ్లిక్లో కూడా. సో కట్ చేస్తే బండి భగీరథ్ విషయంలో ఇప్పుడు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే కనుక ముందుగా బండి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇది. సో ఇది ఎగ్జాక్ట్గా అదే May 8 at 5 PM 5 గంటల సమయానికి అదే May 8వ తేదీన ఎప్పుడైతే పోక్సో కేసు నమోదైందో అంతకంటే 5 గంటల ముందు ఈ కేసు నమోదైంది. ఏముంది దీంట్లో బండి భగీరథ్ చెప్తోందనంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా మేమంతా కలిసాము. సో మేము ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తుండే వాళ్ళము, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తుండే వాళ్ళము, మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్తో పాటుగా మేము కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యే వాళ్ళము, తర్వాత టెంపుల్స్కి తిరిగాము. ఇలా జరుగుతున్న క్రమంలో సడన్గా ఒకరోజు ఆ కుటుంబం అంటే ఆ అమ్మాయి తల్లి నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. మా బిడ్డని పెళ్లి చేసుకో, లేదని అంటే కనుక నీ మీద నేను తప్పుడు కేసులు బనాయిస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చానని చెప్పి బండి భగీరథ్ ఈ కంప్లైంట్ రాసుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ నన్ను 5 కోట్లు అడిగేసరికల్లా ఇవ్వలేక బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఈ కంప్లైంట్లో పేర్కొంటూనే గతంలో కూడా వాళ్ళపైన నిర్మల్లో ఒక కంప్లైంట్ అయింది, అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అయింది. డేటెడ్ 21 April 2026 21 తారీఖు ఏప్రిల్ 2026లో కూడా వాళ్ళపై నిర్మల్లో ఒక కేసు నమోదైందని బండి భగీరథ్ రాసుకొచ్చాడు. ఇది క్లియర్గా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషనే, ఆయన పాస్ చేసిన ఇన్ఫర్మేషన్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఇది. దీంట్లో ఒక మాట అర్థం చేసుకోండి, 50,000 రూపాయలు. సో బేసిక్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు తెలిసింది కాదు, నాకు తెలిసింది కాదు, బట్ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మంచి రిచ్ ఫ్యామిలీ అయినా కాకపోయినా పూరు గుడిసెల్లో ఉన్నా కూడా ఒక అమ్మాయిని తన కూతురుని అడ్డు పెట్టుకొని అది కేంద్ర మంత్రి కొడుకు దగ్గర నుంచి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాయి ఆ కుటుంబం. ఎంతటి దిగజారిపోయిన కుటుంబం కూడా ఈ రకంగా చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ 50,000 రూపాయలు మళ్ళీ దట్టు. మరి 50,000 రూపాయలైనా సరే ఇక్కడ ఆ అబ్బాయికి ఎలా వచ్చాయి? కేంద్ర మంత్రి కొడుకైతే కావచ్చు. సో ఇంట్లో నుంచి 50,000 రూపాయలు తీసుకొని ఆ అబ్బాయి ఇస్తున్నాడు అన్నప్పుడు డెఫినెట్గా ఆ తండ్రికో లేకుంటే ఆ కుటుంబానికి అనుమానం రావాలి కదా. ఇది కూడా కొంత పబ్లిక్ని కలవరపాటు గురి చేస్తుంది, క్వశ్చన్గా పబ్లిక్ మైండ్స్లో తిరుగుతోంది. సో ఆ తర్వాత ఈ అబ్బాయి ఇచ్చాడు 50,000 రూపాయలు. ఆ తర్వాత ఇక్కడతో ఆగిపోయింది ఈ కంప్లైంట్ అంటే లేదు. ఆ తర్వాత కూడా అంటే ఈ 21st రోజు నిర్మల్లో పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు పెట్టిన తర్వాత కూడా పోలీసులు కూడా పరుమారు వచ్చి వాళ్ళని విచారణ పేరిట పిలిచారంట. ఇది కాంప్రమైజ్ చేసుకోండి, చలో బండి సంజయ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ మూడో వ్యక్తి బండి సంజయ్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత కూడా బండి సంజయ్ కూడా ఏమాత్రం న్యాయం చేయకపోవడంతో చివరాఖరణ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ రోజు ఆ మహిళ అంటే ఆ మైనర్ బాలిక తల్లి తండ్రి వచ్చి సుమారుగా 6-7 గంటల పాటుగా పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మళ్ళీ అక్కడికి కూడా ఈ మూడో వ్యక్తి వచ్చి కొంతసేపు పాటుగా కేసును డ్రాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎట్టకేలకి ఆ తల్లిదండ్రులు వినలేదు. ఇక మాకున్నది ఒకే ఒక అవకాశం, రేపు అంటే నిన్న మోదీ వచ్చారు కాబట్టి మోదీ సభకు మేము వచ్చి మా అంతటా మేము బలవన్మరణానికి పాల్పడతాం, మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని ఇంతలా వేధిస్తున్నారని చెప్పి ఆ కుటుంబం అనేసరికల్లా పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారనేది బయట జరుగుతున్న చర్చ. ఇంకోవైపు ఈ అమ్మాయి మరి 31 డిసెంబర్ నుంచి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా అంటే పలుమార్లు కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోలేదు అనే రకం కూడా చర్చ జరుగుతోంది. సో ఫైనల్లీ పోక్సో కేసు నమోదైంది బండి భగీరథ్ పైన. జనరల్గా పోక్సో కేసు నమోదైనప్పుడు ఎటువంటి ఆస్పెక్ట్స్ వస్తాయి? సో బిఫోర్ ఐ కంటిన్యూ ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ విషయం పైన ఆ మూడో వ్యక్తి ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లాడు, బండి సంజయ్ ఏం మాట్లాడాడు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడారు చూద్దాం. పీసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట ప్లే చేయండి. ఏప్రిల్ నెలలో 22 నుంచి 26 తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు.
ఆ అమ్మాయి తన బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండట ఏప్రిల్ నెలలో. రైట్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాట. ఓ వ్యక్తి బండి సంజయ్ నివాసానికి స్వయంగా తీసుకెళ్తే బండి సంజయ్ రియాక్షన్ ఏంటి, బండి సంజయ్ ఏం మాట్లాడిన కుటుంబంతో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తులే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ బాధితురాలు చెప్పుకొచ్చిందని ఆయన చెప్తున్నారు. కట్ చేస్తే పోక్సో కేసులో జనరల్గా ఏం జరిగింది? సో పోక్సో కేసులో గతంలో సర్వసాధారణంగా బండి సంజయ్ ఒకానొక సందర్భంలో ఒక పోక్సో కేసు విషయంలో మాట్లాడితే ఏమన్నారంటే, పోక్సో కేసు జరిగినప్పుడు ఆ అమ్మాయి బాధితురాలు ఉన్నప్పుడు, బాధితురాలు స్వయంగా పేర్లు చెప్తున్నప్పుడు ఆ బాధితురాలు స్టేట్మెంట్ని సెక్షన్ 164 ప్రకారంగా మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి మాట్లాడరా అనేటువంటి ఒక మాటని గతంలో బండి సంజయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ, అంటే గతంలో ఒక పోక్సో కేసులో పైన మాట్లాడుతూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు సేమ్ పోక్సో కేసు అయింది ఎవరి మీద? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద. మరి సేమ్ చట్టాలు అమలు అవుతున్నాయా అనే క్వశ్చన్ కూడా పబ్లిక్లో రేజ్ అవుతుంది. సో సేమ్ మరి ఆ అమ్మాయిని బాధితురాలు తీసుకెళ్లి మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డు చేశారా? ఆ వ్యక్తిని పేరు పక్కాగా ఉంది కాబట్టి అరెస్ట్ చేశారా? ఇంకా తెలియదు. సో మరి ఎటువంటి రకంగా ముందుకెళ్తారో చూడాలి మరి పోలీసులు కూడా. సో ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, కానూన్ సబ్కా ఏక్ కే లియే రహితే, అంటే చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి, న్యాయం అందరికీ ఒకే రకంగా దొరకాలి, ఇది చెప్తున్న మాట. కానీ ఇక్కడ మరి ఆ అమ్మాయికి, మైనర్ బాలికకి న్యాయం దొరుకుతుందా? చట్టం అందరికీ సమానంగా ఉంటుందా అనే రకంగా చాలామంది చర్చించుకుంటున్నారు. ఏదేం జరిగినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసులోకి రంగప్రవేశం చేశారు. ఈ కేసు విషయం పైన డీజీపీని ఆయన పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చేశారు. డీజీపీ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పూర్తి కేసు పైన వివరాల్ని ముఖ్యమంత్రికి అందజేశారు. సో ముఖ్యమంత్రి కూడా, రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు పైన 2 రోజులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు రకరకాలుగా. సో సీఎం బండి సంజయ్కి సహకరిస్తున్నారని, సీఎంఏ ఏకంగా అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారని, సో నా స్నేహితుడు అని చెప్పి నిన్న మోదీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దాన్ని కూడా వైరల్ చేస్తూ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ఏ కానీ సామాన్య జనం కూడా ట్రోల్ చేయడంతో ముఖ్యమంత్రి రంగంలోకి దిగారని రకంగా ఇంకో వర్షన్ మాట వినిపిస్తున్నప్పటికీ సీఎం మాత్రం వెంటనే డీజీపీని ఆదేశించిన మాట ఏంటంటే స్పెషల్ టీమ్స్ని అనౌన్స్ చేయండి, కేసులో చాలా పూర్తిస్థాయి దర్యాప్తు చేయండి అని చెప్తూనే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. 8వ తేదీన పోక్సో కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో సీఎం ప్రశ్నకి డీజీపీ సమాధానం ఏంటంటే, ప్రధాని బందోబస్తులో ఉన్నాం అందుకే అరెస్ట్ చేయలేకపోయామని చెప్తున్నారు. ప్రధాని బందోబస్తులో ఉంటే అరెస్ట్కి పోక్సో కేసు మరి ప్రధాని అడ్డొచ్చారా లేకపోతే ఇంకెవరు అడ్డొచ్చారా అనే రకం కూడా కొంతమంది, ఇందాక నేను లైవ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడుతుంటే ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేం జరిగినా ఇప్పటి వరకు ఈ పోక్సో కేసులో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేస్తున్నంత వరకు అయితే ఎటువంటి పురోగతి అయితే లేదు. కేవలం ఆదేశాల వరకే ఆగిపోయింది సీఎం వైపు నుంచి. మరి ఏ క్షణమైనా బండి భగీరథ్ పైన చర్యలు తీసుకుంటారనే చర్చ అయితే మొదలైంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ చాలా క్లియర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా బండి భగీరథ్ ఈ కేసులో ఉన్నాడు అనే రకంగా అటు డీజీపీ ఇవ్వడం, అంటే పోక్సో కేసు అయితే నమోదైంది. సో ఇంకొక చిన్న విషయం, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సహజంగా ఒక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్ లాంటి కుటుంబాలకు సంబంధించిన కేసుల విషయంలోనే 1కి 10 సార్లు ఆలోచించే పోలీసులు ఒక కేంద్ర మంత్రి కుమారుడు పైన కేసు పెట్టేటప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా పెడతారా? ఇది ప్రధాన పాయింట్. సో ఏదేమైనా మరి పేట్ బషీర్బాద్ పోలీసులు కానీ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కానీ ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తారు, బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పైన ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఎంత మేర వర్కౌట్ అవుతాయి, సో ఈ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏముంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? బండి భగీరథ్ ఈ కేసులో నిజంగానే ఇన్వాల్వ్ అయ్యాడు అని అనుకుంటున్నారా, లేదు బండి సంజయ్ చెప్తున్నట్టుగా ఎంత రాజకీయ కుట్ర కోణం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.